కాశీక్షేత్రం నివాసస్య జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. గురువు కాశీక్షేత్ర నివాసస్య, కాశీక్షేత్రం కాశీక్షేత్ర నివాసుడైనటువంటి కాశీక్షేత్రాధిపతి అయిన ఆ పరమేశ్వరుడే గురుదేవుడు పార్వతి. కాశీక్షేత్ర నివాసస్య జాహ్నవీ చరణోదకం, గురుదేవుల యొక్క పాదోదకమే గంగాజలము. గురు విశ్వేశ్వర సాక్షాత్తు, గురుదేవుడే సాక్షాత్ విశ్వేశ్వరుడు. ఈ విశ్వమును సృష్టిస్తూ పోషిస్తూ ప్రళయం చేస్తున్న ఆ పరబ్రహ్మమే, ఆ విశ్వేశ్వరుడే గురుమూర్తి అని ఎవరు భావిస్తారో వారే గుణరహితులైపోతారు. వారే నిజమైన తత్వజ్ఞానము పొంది తీరుతారు. అట్టి గురుభక్తి కలిగిన వారే గుణరహితులైపోతారు, అనగా గుణాతీతులై పరబ్రహ్మాకారమును పొందుతారు, అనగా ఆ బ్రహ్మ సుఖమును అనుభవించగలుగుతారు. అందుకోసమే ఎప్పుడు కూడా గురుభక్తి కలిగి ఉండాలా, ఎప్పుడు గురును స్మరించాలా. గురునింద అసలు వినకూడదు. ఆ గురు గురించి ప్రచారం చేస్తూ ఉండాలా. ఒక భక్తుడు గురువు గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు గురువు గురించే చెప్పేవాడు. ఏమయ్యా, నీ ఎప్పుడు గురువు 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 అని ఎప్పుడు గురువు గురించి చెప్తాడు? నీ గురువు అంత గొప్పవాడా? నీ గురువుకి అంత గొప్ప, మీ గురువుకి ఏమైనా కొమ్ములు మొలిచినాయా, ఏమైనా కొమ్ములు ఉన్నాయని అడిగి ఈ శిష్యుని గురు భక్తుల్ని అధిక సంభాషణ కలిగినటువంటి వారు ఒకరు తూలనాడినారు. నీ గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అంత గొప్పవాడా? అట్లంటే నైనా నా గురుదేవులకు కొమ్ములు ఉన్నాయన్నాడు. ఆ పక్క ఆయన నవ్వినాడు. నీకు ఏమైనా గురువు కొమ్ములు ఉంటాయా పిచ్చోడా, గురువు కొమ్ములు ఉంటాయా అని నవ్వినాడు. ఇంకా ఏలన చేసినాడు. ఈ గురుభక్తుడి నైనా నా గురుదేవుల కొమ్ములున్నాయి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు, 3 కొమ్ములున్నాయి. ఈ 3 కొమ్ముల స్మరణ వల్లనే ముక్తి లభిస్తుంది. ఈ 3 కొమ్ములు స్మరిస్తే చాలు వాళ్ళు ముక్తాత్ములైతారు. దారేశన ధనేశన పుత్రేశన, ఈ 3 కొమ్ములు గురునామమును స్మరించినటువంటి వారికి వాళ్ళు దారేశన ధనేశన పుత్రేశన యందు ఈశన త్రయముల యందు మునిగినటువంటి వారికి తత్వజ్ఞానం కలుగుతుంది. సంసారంలో దారేశన అనగా భార్య, ధనేశన అంటే ధనము, పుత్రేశన అంటే పుత్రులు, భార్య, భర్త, పిల్లలు, సిరి సంపదలు, ఈ భావి సంపదల యందు నిమిడీకృతమై మునిగిపోయినా సరే ఈ గురునామమును స్మరించినటువంటి వారికి వాళ్ళు నిశ్చల నిష్ఠలో ఉంటారు. ఈ మాయా సంసారం ఏం చేయదు వాళ్ళను. తామరాకు నీటిలో ఉండినా నీరు అంటబడినట్లు ఈశనత్రయములు యందు ఉన్నప్పటికైనా ఈ మమకారాలు గురుభక్తి కలిగినటువంటి వారిని ఏమి చెయ్యలేవు. అనగా వారు ఎప్పుడు స్వస్వరూప స్థితిలోనే ఉంటారు. అట్టి స్థితిని పొందే జ్ఞానము గురుభక్తి వల్ల ఈ గురువు ఈ 3 కొమ్ములను స్మరించినందువల్ల గుణాతీతులైపోతారు వాళ్ళు. ఈ 3 కొమ్ములను స్మరించినటువంటి వారికి ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమైన తాపత్రయములు, దేవతల వల్ల కలిగే విఘ్నములు, ఈ పంచభూతముల కలిగే విఘ్నములు, మానసికం వల్ల శారీరకం వల్ల కలిగే విఘ్నములు, ఆది దైవికము దేవతల వల్ల అతివృష్టి అనావృష్టులు ఎన్నెన్నో కలుగుతుంటాయి. దేవతలు విఘ్నాలు కలిగిస్తారు, అవి తొలగిపోతాయి. దేవతలు గురునామము స్మరించే వారిని చూసి దేవతలు భయపడి వారికి మొక్కి వారికి విఘ్నాలు కలిగించరు. ఈ పంచభూతాల వల్ల కలిగే విఘ్నాలు కూడా అట్టి గురుభక్తుని చూసి పంచభూతాలు కూడా వినమ్రత భావనతో మొక్కి గురుభక్తుని క్షమిస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. పంచభూతాలు కూడా విఘ్నాలు కలిగించాయి. పాంచభౌతికమైన శరీరము ద్వారా ఈ ఆది భౌతికమైన శరీరము ద్వారా ఎన్నో రోగాలు, పంచభూతాత్మ పృథివీ జలము అగ్ని వాయు ఆకాశాలతో కూడిన ఈ శరీరము కూడా
అట్టి గురు భక్తి కలిగి గురుదేవుడు చెప్పినట్టు ఆహార నియమము, అనుష్ఠాన నియమము, స్థల నియమము, మనో నియమము, కృత్య నియమము, ఎన్నో నియమాలు ఉన్నాయి. గురుదేవులు చెప్పినట్టు కూడా శాస్త్రాలు చెప్పినట్టు ఇట్టి నియమాలు పాటిస్తున్నటువంటి వారికి శరీరం కూడా అదుపులో ఉంటుంది. పంచభూతముల ద్వారా ఆది భౌతికమైనటువంటి శరీరము ద్వారా కూడా ఈ సుఖమును పొందుతాడు. అనగా దీన్ని అతిక్రమిస్తాడు. శారీరకం వల్ల వచ్చినటువంటి బాధలు కూడా విఘ్నములు తొలగిపోతాయి. ఆధ్యాత్మికమైన తాపత్రయము, మనసులో కలుగుతున్నటువంటి బాధలు ఎన్నెన్నో ఉంటాయి. అన్నీ ఆ మనసును అదుపులో పెట్టుకున్న శక్తి, బుద్ధిని, మనసు, బుద్ధి, చిత్తము అన్ని అదుపులో పెట్టుకొని ఆ బ్రహ్మ సుఖమును మనసును అదుపులో పెట్టుకొని ఆ ఆధ్యాత్మిక సంపదను సంపూర్ణముగా పొంది ఆ బ్రహ్మ సుఖమును పొందే శక్తి ఈ 3 కొమ్ములు స్మరించిన వారికే ప్రాప్తిస్తుంది. ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః అని గురునామమును స్మరించినటువంటి వారికే ఇహ సంపదలు, పరసంపదలు సమస్తము ప్రాప్తిస్తాయి. అందుకోసమే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతీ, గురువు పరబ్రహ్మ స్వరూపుడై బ్రహ్మ రూపంలో సృష్టిస్తున్నాడు. ఆ గురుదేవుడి పరబ్రహ్మమై సాకార రూపంలో బ్రహ్మ రూపంలో సృష్టింపబడి సృష్టిని సృష్టిస్తూ విష్ణు రూపంలో పోషిస్తూ ఆ సదాశివుని రూపంలో రుద్రుని రూపంలో ప్రళయం చేస్తూ ఆ త్రిమూర్తులకు అతీతుడుగా పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తున్నాడు గురుదేవుడు. అందుకోసమే నేను గురుదేవులకు నమస్కారము చేస్తున్నానని ఆ పరబ్రహ్మ స్వరూపుడై ఆ గురుదేవుడై గురు పరబ్రహ్మ స్వరూపుడై ఆ పరబ్రహ్మమే శివుడు కావున ఆ శివుడే ఆ గురుతత్వమును లోకానికి అందించినాడు. ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పుతూ గురుతత్వమును కలిగినటువంటి వారు, గురుస్మరణ చేసినటువంటి వారు గురుతత్వమును పొందుతారు. అనగా వారు ముక్తాత్ములైపోతారు, మోక్ష స్వరూపులై భాషిస్తారు.